వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫిబ్రవరి మంత్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. సో వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడగలరు. ఇక టాపిక్లోకి వెళ్తే ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ 2026 విజేత ఎవరు? ఆప్షన్స్: నోవాక్ జోకోవిచ్, జెనిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరేవ్, కార్లోస్ అల్కరాస్. ఆన్సర్ డి, కార్లోస్ అల్కరాస్. ఇతను స్పెయిన్ దేశానికి చెందినవారు. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ను చేజిక్కించుకున్న కార్లోస్ అల్కరాస్ కెరీర్ గ్రాండ్ స్లామ్ను పూర్తి చేసి పురుషుల టెన్నిస్లో ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ 2026 విజేతగా కజకిస్తాన్ దేశానికి చెందిన ఎలీనా రిబాకినా నిలిచారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం లేదా ఓల్డ్ వెట్లాండ్స్ డేను ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్: ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 4, ఫిబ్రవరి 6. ఆన్సర్ బి, ఫిబ్రవరి 2. జనవరి 2026 నాటికి భారత్లో 98 రామ్సార్ సైట్లు కలవు. 2026 థీమ్ వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. ఇటీవల నూతనంగా చేరిన రామ్సార్ సైట్స్ ఉత్తరప్రదేశ్లోని పాట్నా పక్షి అభయారణ్యం, గుజరాత్లోని చెరీదండ్. ఇది 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామ్సార్ నగరంలో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం 1975లో అమల్లోకి వచ్చింది. ప్రముఖ బౌద్ధ గురువు దలై లామాకు క్రింది ఏ పురస్కారం ఇటీవల లభించింది? ఆప్షన్స్: భారతరత్న, పులిట్జర్, రామన్ మెగసెసే, గ్రామీ అవార్డ్. ఆన్సర్ డి, గ్రామీ అవార్డు. టిబెట్ ఆధ్యాత్మిక గురువు అయిన దలై లామాకు మెడిటేషన్స్ ది ఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ద దలై లామా పేరుతో ఆయన చేసిన ప్రసంగ ఆల్బమ్కు ఈ గౌరవం దక్కింది. గ్రామీ పురస్కారాలు సంగీత పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అమెరికాలోని రికార్డింగ్ అకాడమీ ద్వారా ప్రతి సంవత్సరం అందించే ప్రతిష్టాత్మక అవార్డులు. గతంలో వీటిని గ్రామోఫోన్ అవార్డులు అని పిలిచేవారు. ఇటీవల మణిపూర్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకున్నారు? ఆప్షన్స్: బీరెన్ సింగ్, ఎల్ డికో, యుమ్నం ఖేమ్చంద్ సింగ్, అజయ్ కుమార్ భల్లా. ఆన్సర్ సి, యుమ్నం ఖేమ్చంద్ సింగ్. మణిపూర్ రాష్ట్రం 2023 మే 3 నుంచి జాతుల మధ్య జరిగిన ఘర్షణలతో అట్టుడికింది. తరువాత పరిమాణాల నేపథ్యంలో ఫిబ్రవరి 9, 2025న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలనలో ఉంది. ఇటీవల రాష్ట్ర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎమ్మెల్యేలు సమావేశమై ఖేమ్చంద్ సింగ్ను నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎక్సర్సైజ్ కంజర్ క్రింది ఏ రెండు దేశాల సైనిక విన్యాసంకు సంబంధించినది? ఆప్షన్స్: భారత్ అండ్ కిర్గిస్తాన్, భారత్ అండ్ తజికిస్తాన్, భారత్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, భారత్ అండ్ కజకిస్తాన్. ఆన్సర్ ఏ, భారత్ అండ్ కిర్గిస్తాన్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 13వ ఎడిషన్కి సంబంధించినది. 2026లో ఫిబ్రవరి 4 నుండి 17 వరకు అస్సాంలోని మిస్సమారీలో జరుగుతోంది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలలో సమన్వయాన్ని పెంచడం మరియు ఇరు దేశాల రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం ఈ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. క్రింది ఏ దేశం కృత్రిమ మేధాపై అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సును నిర్వహించనుంది? ఆప్షన్స్: అమెరికా, భారత్, ఫ్రాన్స్, రష్యా. ఆన్సర్ బి, భారత్. ఇది 2026లో ఫిబ్రవరి 16 నుండి 20 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 5 రోజుల పాటు జరగనుంది. ఇటీవల మినీరత్న కేటగిరీ 1 హోదాను ప్రదానం చేసిన కంపెనీ ఏది? ఆన్సర్: యంత్రా ఇండియా లిమిటెడ్. యంత్రా ఇండియా లిమిటెడ్ ఇటీవల మినీరత్న కేటగిరీ 1 హోదాను పొందింది. ఇది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు యొక్క కార్పొరేటీకరణ నుండి ఏర్పడింది. ఇటీవల భారత్ ట్యాక్సీ పథకం క్రింది ఏ రకమైన సర్వీస్కి సంబంధించినది? ఆప్షన్స్: రైల్వే సర్వీస్ బుకింగ్, బస్ సర్వీస్ బుకింగ్, టోల్ ఆధారిత ట్యాక్స్, సహకార సంఘం ఆధారిత క్యాబ్ సర్వీస్. ఆన్సర్ డి, సహకార సంఘం ఆధారిత క్యాబ్ సర్వీస్. ఇది దేశంలోనే తొలిసారిగా సహకార రంగంలో క్యాబ్ సేవల ప్లాట్ఫామ్. భారత్ ట్యాక్సీని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ప్రారంభించారు. మొదటగా ఈ సేవలు ఢిల్లీ, ఎన్సీఆర్, గుజరాత్లలో అందుబాటులోకి రానున్నాయి. 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా సేవలను విస్తరించాలన్నది లక్ష్యం. వరల్డ్స్ ఫస్ట్ ప్రైవేట్
స్పేస్ స్టేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ హెవెన్-1. దీనిని వ్యాస్ట్ కంపెనీ రూపొందిస్తుంది. ఇది 2027లో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించబడుతుంది. ఇది సింగిల్ మాడ్యూల్ కమర్షియల్ స్పేస్ స్టేషన్. ఇటీవల గ్లోబల్ టీచర్ ప్రైజ్ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? ఆప్షన్స్: రూబుల్ నాగి, ఆదర్శ్ కుమార్, రంజిత్ సింగ్ డిసాలే, సిస్టర్ జెఫ్. ఆన్సర్ ఏ. రూబుల్ నాగి. రూబుల్ నాగికి ఈ పురస్కారంతో పాటు 9 కోట్లు నగదు బహుమతిని అందుకున్నారు. రూబుల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా ఆమె దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోసం సుమారు 800 అభ్యసన కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కుడ్య చిత్రాలతో మురికివాడల గోడలను తరగతి గదుల్లా మార్చివేశారు. బస్తర్ పండుగ క్రింది ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆప్షన్స్: మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్. ఆన్సర్ డి. ఛత్తీస్గఢ్. బస్తర్ పండుగ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో గిరిజన సాంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబించే అత్యంత ప్రసిద్ధ గిరిజన పండుగ. ఈ పండుగను 2026లో ఫిబ్రవరి 7 నుండి 9 వరకు జగదల్పూర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఘనంగా ప్రారంభించారు. ఇది నక్సలిజానికి దూరంగా బస్తర్ ప్రాంతంలో శాంతి అభివృద్ధిని ప్రోత్సహించడానికి మరియు గిరిజన వారసత్వాన్ని ప్రపంచానికి చాటడానికి ఒక వేదికగా నిలుస్తుంది. మహిళల ప్రీమియర్ లీగ్ 2026 విజేత ఎవరు? ఆప్షన్స్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జైంట్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్. ఆన్సర్ ఏ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 4వ ఎడిషన్కి సంబంధించినది. రన్నరప్గా ఢిల్లీ క్యాపిటల్ నిలిచింది. 2026లో జనవరి 9 నుండి ఫిబ్రవరి 5 వరకు ఇది జరిగింది. ఆరెంజ్ క్యాప్ విన్నర్ అత్యధిక పరుగులు 377 స్మృతి మందాన, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పర్పుల్ క్యాప్ విన్నర్ అత్యధిక వికెట్లు 17 సోఫీ డివైన్, గుజరాత్ జైంట్స్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఋతుక్రమ ఆరోగ్యాన్ని లేదా మెన్స్ట్రువల్ హెల్త్ సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ కింద ప్రాథమిక హక్కుగా గుర్తించింది? ఆప్షన్స్: ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22, ఆర్టికల్ 24. ఆన్సర్ బి. ఆర్టికల్ 21. జనవరి 30, 2026న వెలువడిన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుకి సంబంధించి డాక్టర్ జయా ఠాకూర్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ జేబీ పార్దీవాలా, ఆర్ మహదేవన్ బెంచ్ ఋతుక్రమ ఆరోగ్యం మరియు పరిశుభ్రతను రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద గుర్తించింది. కోర్టు ఆదేశాల ప్రకారం 6 నుండి 12 తరగతుల బాలికలకు ఉచిత బయోడిగ్రేడబుల్ ప్యాడ్లు అందించాలని పేర్కొంది. దీనికి గాను సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది. భారత్లో మొట్టమొదటి క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లస్ను రూపొందించిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్: గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. ఆన్సర్ సి. ఆంధ్రప్రదేశ్. దీనిని 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. ఈ అట్లస్ తయారీకి 2.9 కోట్ల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ను నోటిఫైడ్ డిసీజ్గా ప్రకటించిన మొదటి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్. అండర్-19 వరల్డ్ కప్ 2026 విజేత ఎవరు? ఆప్షన్స్: భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్. ఆన్సర్ ఏ. భారత్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 16వ ఎడిషన్కి సంబంధించినది. ఈ టోర్నమెంట్ 2026లో జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే మరియు నమీబియాలో జరిగింది. భారత్ ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి 6వసారి టైటిల్ని గెలుచుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వైభవ్ సూర్యవంశీ సొంతం చేసుకున్నారు. అత్యధిక టైటిల్ భారత్ 6, ఆస్ట్రేలియా 4 టైటిల్ను గెలుచుకుంది. 2026-2027 బడ్జెట్కి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్: 1. ఫిబ్రవరి 1, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 53.47 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. 2. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు క్లౌడ్ సేవలను అందించే విదేశీ కంపెనీలకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే అనగా పన్ను విరామంను ప్రకటించారు. ఏ. 1 మాత్రమే, బి. 2 మాత్రమే, సి. 1 and 2, డి. ఏదీ కాదు. ఆన్సర్
సి 1 and 2. కేంద్ర బడ్జెట్ 2026-2027లో పేర్కొన్న 3 కర్తవ్యాలకు సంబంధించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్: 1. ఉత్పాదకతను పోటీతత్వాన్ని పెంచి సుస్థిర ఆర్థికాభివృద్ధిని సాధించడం. 2. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు వారి శక్తి సామర్థ్యాలను పెంపొందించి సుసంపన్న భారత్ దిశగా అడుగులు వేసేలా చేయడం. 3. సబ్కా సాథ్ సబ్కా వికాస్ విజన్తో దేశంలోని ప్రతి కుటుంబం వనరులు పొందేలా చూడడం. ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 and 2 మాత్రమే, డి 1, 2, 3. ఆన్సర్ డి 1, 2, 3. 2026-2027 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం క్రింది వాక్యాలను పరిశీలించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్: 1. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తుంది. 2. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా రైతుల కోసం ప్రవేశపెట్టిన ఏఐ సాధనం పేరు భారత్ విస్తార్. ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 and 2 మాత్రమే, డి ఏదీ కాదు. ఆన్సర్ సి 1 and 2 మాత్రమే. 2026-2027 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం క్రింది వాక్యాలను పరిశీలించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్: 1. బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధిలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలు కలవు. 2. 2027 ఆర్థిక సంవత్సరంలో జీడిపి ద్రవ్యలోటు 4.3% కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 and 2 మాత్రమే, డి ఏదీ కాదు. ఆన్సర్ సి 1 and 2 మాత్రమే. 16వ ఆర్థిక సంఘం లేదా 16th ఫినాన్స్ కమిషన్ ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత? ఆప్షన్స్: ఏ 40%, బి 41%, సి 42%, డి 45%. ఆన్సర్ బి 41%. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఫినాన్స్ కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 280కి సంబంధించినది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా. 16వ ఆర్థిక సంఘం సిఫారసులు 2026-2031 కాలానికి గాను వర్తిస్తాయి. కేంద్రం ఫిస్కల్ డెఫిసిట్ 2030-31 నాటికి లక్ష్యం 3.5 జీడీపీకి తగ్గించాలి. అదేవిధంగా రాష్ట్రాలు 3% జీఎస్డీపీకి పరిమితం అవ్వాలని పేర్కొంది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.